రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ సిబ్బందికి అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది గర్భిణీలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రతి వారం పోషణ ఆరోగ్య జాతర నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత, ఇతర లోపాలు వస్తున్నాయని మంత్రులు అన్నారు. గ్రామీణ పరంగా అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బలమైన బిడ్డలను ఈ తెలంగాణకు అందించాలని కోరారు. రేపటి భవిష్యత్తు కోసం బలమైన బాలల వ్యవస్థను తయారు చేసి రాష్ట్రానికి అందించాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలకు మళ్లీ పాత రోజులు రావాలన్న మంత్రి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని ఆశించారు. ఉపాధ్యాయులు సైతం పోషకాహారంపై అవగాహన కల్పించాలని, వాళ్ళు చెప్తేనే విద్యార్థులు రిసీవ్ చేసుకుంటారన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పోషక ఆహార జాతర కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా పిల్లలకు, అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేటువంటి పిల్లల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మహిళలకు కూడా మరి మంచి పౌష్టికాహారాన్ని అందించే విధంగా వారి ఆరోగ్యం ఉండాలని కూడా వారికి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పటికే అనౌన్స్ చేసుకున్నాం, ప్రతి అంగన్వాడీ సెంటరు ఒక నర్సరీ స్కూల్గా మారుతుంది. ఆ నర్సరీ స్కూళ్ళల్లో వాళ్ళకు యూనిఫామ్స్ కానీ, మంచి బాలామృతం కానీ, అదేవిధంగా కార్పొరేట్ స్కూల్ను తలపించే విధంగా స్కూల్ అట్మాస్ఫియర్ కానీ, పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు, కరికులం ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు రాగి జావను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నపూర్ణ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో 5 లక్షల మంది అంగన్వాడీ సెంటర్లలో మరి రాగి జావను కూడా మేము ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వారికి కూడా సలహాలు ఇచ్చి వారికి కూడా శ్రీమంతం చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు. ఇక్కడ మరి ఓన్లీ పోషణే కాకుండా, పోషక విలువలే కాకుండా హెల్త్ కూడా, న్యూట్రిషన్తో పాటు హెల్త్ సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని ఇక్కడ అన్ని కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సేమ్ టైంలో గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలకు కానీ ఏ ఏజ్లో టీకాలు వేసుకోవాలి, ఏ ఏజ్లో ఎంత వెయిట్ ఉంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మేము చేయబోతున్నాము. పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలగజేయడం కానీ, చైతన్యం కలగజేయడం కానీ, తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా, బలోపేతంగా, బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.